గైస్, నా ఫాలోవర్స్లో ఒకరైన కుమార్ కామెంట్లో చెప్పారు స్పేస్ గురించి షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పమని. ఈ వీడియోలో స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వర్ టాక్స్ హబ్. మనమంతా రోజు ఆకాశాన్ని చూస్తాం, కానీ ఒక్కసారైనా ఆలోచించారా ఈ విశాలమైన నీలి ఆకాశం బయట ఏముందని? మన భూమి బయట ఇంకో ప్రపంచం ఉందా, లేక ఈ యూనివర్స్లో మనం ఒంటరిగా ఉన్నామా? రండి తెలుసుకుందాం. ఈరోజు మీ మైండ్ బ్లో అయ్యే స్పేస్ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. చివరి వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 5 పార్ట్స్గా డివైడ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ నెంబర్ 1, స్పేస్ అంటే ఏమిటి? స్పేస్ అంటే భూమి అట్మాస్ఫియర్ దాటి ఉన్న ఎండ్లెస్ వాక్యూమ్. ఇక్కడ గాలి ఉండదు, సౌండ్ ట్రావెల్ అవ్వదు, గ్రావిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే అక్కడ మనం మాట్లాడిన మన శబ్దం ఎవరికీ వినిపించదు. ఆస్ట్రోనాట్స్ స్పేస్లో కమ్యూనికేట్ అవ్వడానికి రేడియోస్ని యూజ్ చేస్తారు. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే స్పేస్ పూర్తిగా ఎంప్టీ మాత్రం కాదు. చిన్న చిన్న పార్టికల్స్, రేడియేషన్, ఎనర్జీ అన్నీ ఉంటాయి. స్టిల్ నౌ శాస్త్రవేత్తలు స్పేస్ గురించి ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉన్నారు. పార్ట్ నెంబర్ 2, భూమి ఎంత చిన్నది? మనకు భూమి చాలా పెద్దగా అనిపిస్తుంది. కంట్రీస్, ఓషన్స్, మౌంటైన్స్ ఇలా చాలా భూమిలో ఉంటాయి. కానీ స్పేస్ పర్స్పెక్టివ్లో చూస్తే మాత్రం మన భూమి ఒక చిన్న డాట్ మాత్రమే. సన్తో కంపేర్ చేస్తే సన్లో సుమారు 13 లక్షల భూమిలు ఫిట్ అవుతాయి. అంటే మన ప్రాబ్లమ్స్, టెన్షన్స్ అన్నీ యూనివర్స్ స్కేల్లో చూస్తే చాలా చిన్నవి. ఈ విషయాన్ని డీప్గా అనలైజ్ చేసుకుంటే లైఫ్ మీద మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. పార్ట్ నెంబర్ 3, గెలాక్సీ అండ్ యూనివర్స్. మన గెలాక్సీ పేరు మిల్కీ వే. ఇందులోనే బిలియన్స్ ఆఫ్ స్టార్స్, ప్లానెట్స్, సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మన సన్ కూడా ఈ గెలాక్సీలో ఒక స్టార్ మాత్రమే. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే సైంటిస్టులు ఎస్టిమేట్ చేస్తున్నారు ఈ యూనివర్స్లో బిలియన్స్ ఆఫ్ గెలాక్సీస్ ఉన్నాయని. అంటే మనలాంటి ప్లానెట్స్, లైఫ్ ఇంకెక్కడైనా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ. పార్ట్ నెంబర్ 4, ఏలియన్స్ ఉన్నాయా? ఇప్పటి వరకు ఏలియన్స్కి క్లియర్ ప్రూఫ్ లేదు, కానీ కంప్లీట్లీ రిజెక్ట్ కూడా చేయలేదు. సైంటిస్టులు అంటున్నారు యూనివర్స్ చాలా పెద్దది కాబట్టి లైఫ్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందని. నాసా అండ్ అదర్ స్పేస్ ఏజెన్సీస్ కూడా సిగ్నల్స్, ప్లానెట్స్, జీవం సైన్స్ కోసం రీసెర్చ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు చాలా స్ట్రేంజ్ సిగ్నల్స్ డిటెక్ట్ అయ్యాయి, కానీ అవి ఏలియన్స్ నుంచే వచ్చాయని కన్ఫర్మ్ చేయలేకపోయారు. ఫ్యూచర్లో మనకు షాక్ ఇచ్చే డిస్కవరీ రావచ్చు. మీరేమనుకుంటున్నారు? ఏలియన్స్ నిజంగా ఉన్నాయా? కామెంట్లో చెప్పండి. పార్ట్ నెంబర్ 5, బ్లాక్ హోల్స్ మిస్టరీ. స్పేస్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఈ బ్లాక్ హోల్. ఇది ఒక ఎక్స్ట్రీమ్ గ్రావిటీ ఆబ్జెక్ట్. దాని దగ్గరకు ఏదైనా వస్తే ఇక అంతే. ప్లానెట్స్, స్టార్స్, మీరు నమ్మరు, ఈవెన్ లైట్ కూడా బ్లాక్ హోల్ నుండి ఎస్కేప్ అవ్వలేదు. ఇమాజిన్ చేయండి, మీరు బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే మీ బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు ఫుల్ మిస్టరీనే. మొత్తానికి స్పేస్ అంటే ఇన్ఫినైట్ మిస్టరీ. మనకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. మన ఎర్త్ చిన్నదైనా మన క్యూరియాసిటీ చాలా పెద్దది. రిమెంబర్, వీఆర్ జస్ట్ ఏ టీనీ పార్ట్ ఆఫ్ ఏ మ్యాసివ్ యూనివర్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఏ టాపిక్ మీద చేయాలో కామెంట్లో చెప్పండి. అంటిల్ దెన్, గుడ్ బై.